అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'గోపాలకృష్ణుడు' ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం 1982లో విడుదలైంది. అలా నేటికి 44 సంవత్సరాలు పూర్తయిందనమాట చిత్రం విడుదలై. జూలై 1, 1982న విడుదలైంది. 'గోపాలకృష్ణుడు' ఇద్దరు కథానాయికలు 'జయసుధ, రాధ'. నిర్మాణ సంస్థ 'జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్', నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి, దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు చక్రవర్తి, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజ్. ఈ చిత్రం ఒక కేంద్రంలో సద్దినోత్సవం చేసుకుందండి. ఎందుకంటే సద్దినోత్సవం పోస్టర్ మీద చిత్రం ఎన్ని కేంద్రాల్లో చేసుకున్నది అన్నది రాయలేదు. అంచేత ఒకే కేంద్రంలో ఈ చిత్రం సద్దినోత్సవం చేసుకుందని నేను అనుకుంటున్నాను అనమాట. అది కొన్ని విశేషాలు చిత్రం గురించి. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు గురించి చూసుకుంటే ఇందులో 2 పాత్రలు పోషించారు అక్కినేని. గోపాలకృష్ణుడు, అక్కినేని నాగేశ్వరరావు. అలాగే గోపాలకృష్ణ తండ్రి డాక్టర్ మూర్తిగా కూడా అక్కినేని నాగేశ్వరరావే నటించారు. సుజాత పాత్రలో జయసుధ, రాధ పాత్రలో రాధ, డాక్టర్ రావుగా జగ్గయ్య ఈ చిత్రంలో కనిపిస్తారు. ఇవి చిత్రంలోని ముఖ్య పాత్రలుగా మనం చెప్పుకోవచ్చు. స్థూలంగా చిత్రకథలోకి వెళ్తే గోపాలకృష్ణ అనే అతను చిల్లరమల్లగా తిరుగుతూ ఉంటాడనమాట. అంటే అతనికి ఎక్కువగా ఏమి పట్టించుకోడు. అలా సరదాగా తిరుగుతూ ఉంటాడు. తండ్రికి అతను తిరుగుతున్న విశేషాలు ఏవి తెలియవు. అలా ఉండగా ఈ గోపాలకృష్ణ అతను సుజాత అనే మధ్యతరగతి అమ్మాయి వెంట పడతాడు. ఆ అమ్మాయి ఇతని ఈ వేషాలు చూసి ఇతన్ని పట్టించుకోకుండా తరిమి కొడుతుంది. ఆ తర్వాత ఈ సుజాత గోపాలకృష్ణుడిని తన మేనమామ డాక్టర్ మూర్తి ఇంట్లో చూస్తుంది. అప్పుడు తన మేనమామ కుమారుడే ఇతడని తెలిసిన తర్వాత సుజాత అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అలా గోపాలకృష్ణని మార్చి ఆ తర్వాత గోపాలకృష్ణతో వివాహం జరుపుకుంటుంది సుజాత. అలా గోపాలకృష్ణ, సుజాత వివాహం జరిగి ఉండగా అనుకోకుండా వారి జీవితాల్లోకి డాక్టర్ మూర్తి ద్వారానే రాధ అనే ఒక బ్లైండ్ అమ్మాయి ప్రవేశిస్తుంది. ఈ అమ్మాయి ప్రవేశంతో గోపాలకృష్ణ ఆశ్చర్యచకితుడవుతాడు. ఎందుకంటే పూర్వాశ్రమంలో అతని రాధని కొంచెం మోసం చేసినట్టు అనమాట. ఈ రాధ అతనికి కళ్ళు తెప్పించుకొని అతనిని ఎవరైతే మోసం చేశారో అతనికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాడు అనమాట. ఈలోగా సుజాతకి క్యాన్సర్ అని తెలుస్తుంది. ఆమె ఎక్కువ రోజులు బ్రతకదని తెలిసినప్పుడు ఆమె గోపాలకృష్ణని, రాధని కలుపుతుంది. ఆమె వారిద్దరిని కలిపి చివరిలో మరణిస్తుంది అన్నమాట. ఇది మాట స్థూలంగా చిత్రకథగా చెప్పుకోవాలి. గోపాలకృష్ణుడుగా అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి పాత్రలు ఆయన కొట్టిన పిండే కాబట్టి బాగానే నటించారు. అలాగే ఇలాంటి చిత్రాల్లో అక్కినేనికి ఇద్దరు హీరోయిన్లతో ఆ రోజుల్లో చాలా చిత్రాలు వచ్చాయి. అలాంటి కోవలేదే ఈ చిత్రం కూడా అని చెప్పుకోవచ్చు. అది ముఖ్యంగా ఈ చిత్రంలోని పాత్రలు, చిత్రకథ స్థూలంగా. చిత్రంలో సంగీతం చక్రవర్తి అండి. తర్వాత పాటలు వేటూరు సుందరరామూర్తి. అప్పటికే అక్కినేని చిత్రాలన్నిటికీ కూడా చక్రవర్తి సంగీతం చాలా మట్టు వాటికి. అలాగే పాటలు అప్పటికే వేటూరు వారికి సింగిల్ కార్డ్ వచ్చేసింది. అలా ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. అమ్మచాటు పిల్లాణ్ణి, బంతులా చేమంతమ్మ, అందాల రాధిక, జ్ఞాపకం ఉన్నదా, గోదావరి గట్టంట, గుడి లోపల దేవమ్మ. ఈ పాటలు అన్నీ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. వాళ్ళది కూడా సింగిల్ కార్డే. అప్పటికే అక్కినేనికి ఎస్పి గారిది సింగిల్ కార్డ్ వచ్చేసింది కదా, అంచేత అన్ని పాటలు ఆయనే పాడారనమాట. అవండి చిత్రంలోని పాటల విశేషాలు చూసుకుంటే. ఇవండి అక్కినేని నాగేశ్వరరావు నటించిన గోపాలకృష్ణ చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు ఏమైనా విశేషాలు తెలుసుంటే కామెంట్స్ బాక్స్లో పెట్టండి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరిన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.